హాయ్ పిల్లలు, ఈరోజు కథ పేరు పొలమే బంగారం. ఒక రైతుకు 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పెద్ద సోమరిపోతులు, ఏ పని చేసేవాళ్ళు కాదు. రైతు ముసలోడైపోయాడు. పొలాన్ని చూసుకునేటోళ్ళు ఎవరూ లేక పిచ్చి మొక్కలు పెరిగి ఆ పొలం పనికిరానిదిగా అయిపోయింది. ఒకరోజు రైతు 4 కొడుకులను పిలిచాడు. నేను సంపాదించిన డబ్బంతా మన పొలంలో దాచిపెట్టాను, కానీ ఎక్కడ దాచిపెట్టానో మతికి రావడం లేదు అన్నాడు. కొడుకులు వాళ్ళ నాయన మతిమరుపుకు తిట్టుకున్నారు. డబ్బు మీద ఆశతో పొలమంతా నాగలితో కిందికి మీదికి బాగా దున్నారు. అయినా ఏమీ దొరకలేదు. వాళ్ళ నాయన అది చూసి, యాడికి పోతుందిలే దొరకక, ఎలాగూ పొలం దున్నినారు కదా, నారు నాటి సాగు చేయండి అన్నాడు. వాళ్ళు తిట్టుకుంటూనే సాగు చేశారు. 3 నెలలు తిరిగేసరికి పొలం విరగకాసింది. రైతు దాన్నంతా తీసుకొని పోయి అమ్మేశాడు. చాలా డబ్బులు వచ్చాయి. రైతు నవ్వుతా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి, ఇదేరా పొలంలో నేను దాచిన సంపద, మీరు పనిచేయడం మొదలు పెట్టాలి కానీ ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది అన్నాడు. ఆ రోజు నుండి రైతు కొడుకులు పనిచేసి సంపాదించడం మొదలుపెట్టారు.